श्रीकाळेश्वराय नमः। ॐ श्रीमुक्तेश्वराय नमः। ॐ श्रीकाळेश्वराय नमः। ॐ श्रीमुक्तेश्वराय नमः। ॐ श्रीकाळेश्वराय नमः। ॐ श्रीमुक्तेश्वराय नमः। కాశ్యాంతం మరణాన్ముక్తి ముక్తీశ్వరం దర్శనాన్ముక్తి. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ముక్తీశ్వరుణ్ణి దర్శించినంత మాత్రముననే మోక్షం లభిస్తుంది. దీంతో యమధర్మరాజుకు పని లేకుండా పోవడంతో ఇక్కడున్న యమకోణం దగ్గర ఆయన 12 సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమైతే దర్శనం చేసుకున్న భక్తులందరికీ ముక్తీశ్వరుడిగా ఆయన ముక్తిని ప్రసాదించి కైలాసానికి తీసుకుపోవడం వల్ల తనను తలిచేవారు, తన సమక్షానికి వచ్చేవారు లేకుండా పోయారని యముడు తన గోడు వెళ్లబోసుకున్నాడు. సమవర్తి మొరవిని కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరుడిగా ఉన్న తన లింగం పక్కనే మరో లింగ ప్రతిష్టాపన చేసి యముణ్ణి కాళేశ్వరుడిగా ఎవరైతే ముందు పూజించి తరువాత తనను పూజిస్తారో వారికే మోక్షాన్ని ప్రసాదిస్తానని భోళాశంకరుడు వరమిస్తాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒకే పాలబట్టం మీద 2 శివలింగాలు వెలిశాయి. మొదట కాళేశ్వరుణ్ణి దర్శించిన తరువాత ముక్తీశ్వరుణ్ణి దర్శిస్తారు. శ్రీముక్తినాథము భయప్రదమాదిదేవం కాళేశ్వరం చ కలిదోషహరం మహేశం వందేహం ఆర్తజనశోకహరం దయా సరస్వతి. నమస్తే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి. సహృదయులైన సనాతన ధర్మ భక్తాళువులకు మా హార్దిక స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి నదీ పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గోదావరి ప్రాణహితలతో కలిసి సరస్వతి ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తోంది. ఈ వేడుక సుసంపన్నం కావాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష. ఆ జ్ఞానదాయినికి వాగీశ్వరికి మనసా వాచా కర్మ నమస్సులర్పిస్తూ స్తుతిస్తూ మన ఈ సుస్వర సంగీత సాహితీ స్రవంతిని ప్రారంభిద్దాం. మహామహులు ముత్తుస్వామి దీక్షితార్ స్వరపరిచిన సరస్వతీ నమోస్తుతే అనే ఈ కీర్తనతో ఆ శారదాదేవికి స్వరార్చన చేద్దాం. सरस्वती नमोस्तुते
సరస్వతి నమోస్తుతే కరధృత వీణా పుస్తక కరధృత వీణా పుస్తక పరమణి మాలాలంకృత కరధృత వీణా పుస్తక పరమణి మాలాలంకృత కరధృత వీణా పుస్తక పరమణి మాలాలంకృత సత్య సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే సరస్వతి నమోస్తుతే నరహరి సుత విధిలాలిత నవమణియుత కంబుగళే నరహరి సుత విధిలాలిత నవమణియుత కంబుగళే నరహరి సుత విధిలాలిత నవమణియుత కంబుగళే సురసేవిత పదయుగళే సురసేవిత పదయుగళే సుధార సమనవళే సురసేవిత పదయుగళే సుధార సమనవళే సత్యమ పద పమ పద సపద సానిర పమరి సనిర సరి పద పమ పద సపద సానిర పమరి సనిర సరి పద పమ పద సపద సానిర పమరి సనిర సరి పద సరస్వతి నమోస్తుతే శారదే విద్యాప్రదే సరస్వతి నమోస్తుతే ఈ సరస్వతీ పుష్కరాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు భక్తులు కూడా తరలిరానున్నారు. వారందరినీ తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంలో ఇప్పుడు జగద్గురువు ఆది శంకరాచార్య విరచితమైన అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం స్తోత్రాన్ని భజనగా ఆలపించుకుందాం. ఆధ్యాత్మిక వైభవంలో తేలియాడుదాం.
అచ్చమైన అచ్చ తెలుగు కవి బమ్మెరపోతన తన అందమైన అపురూపమైన పదాల కూర్పుతో ఎంతో నేర్పుగా వర్ణిస్తూ ప్రార్థిస్తూ ఆ తల్లి సరస్వతీదేవి మీద అజరామరమైన పద్యాలెన్నింటినో రాశాడు. అలాగే ఎందరో మహాకవులు ఆ విద్యా రూపకు పద్య నీరాజనాన్ని అర్పించారు. అమందానందకర అనుభూతిని పంచే అటువంటి పద్యాలను విని తరిద్దాం. याकुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापहा అలాగే మరొక్క సరస్వతీదేవి ప్రార్థన విందామా? కాళికాదేవి వరప్రసాది అయిన మహాకవి కాళిదాసు సరస్వతీదేవి సాక్షాత్కారంతో ఉద్వేగ ఉత్తేజ భరితుడై ఆలపించిన అద్భుతమైన స్తుతి శ్యామలా దండకం. మాణిక్య వీణ ముఫలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం అనే ఆ స్తోత్రం వింటుంటే నిలువెల్లా పులకించిపోతాం. అంతటి అమోఘమైన అనుభూతిని అందించే ఆ దండకాన్ని మరొక్కసారి గుండెల నిండా నింపుకుందామా? माणिक्यवीणामुपलालयन्ते मदालसा मञ्जुलवाग्विलासा
సంసిద్ధమైన కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా? పరమ పావన క్షేత్రమైన కాశీ నగర పాలకుడు కాలభైరవుడైతే, ఈ దక్షిణ కాశీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్ర పాలకుడు లోరార్క భైరవుడు. అత్యంత శక్తి సంపన్నుడు, భక్తజన రక్షకుడైన కాలభైరవ స్వామి ఎంతటి రుద్రరూపుడో ఆయన అష్టకం అంత ఆర్ద్రంగా సాగుతుంది. ఇప్పుడు మనం ఆ కాలభైరవ అష్టకాన్ని విని తరిద్దాం.
కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నారా? ఇక్కడ గర్భగుడిలో 2 శివలింగాలు పూజలందుకుంటున్నాయి. ఒకటి పరమశివుడైన ముక్తేశ్వరుడిది కాగా రెండవది యముడైన కాళేశ్వరుడిది. ఆ ముక్తేశ్వర స్వామి ఈ సరస్వతి పుష్కరాల్లో తనను దర్శించే ప్రతి భక్తునికి ముక్తిని ప్రసాదిస్తారని ఆశిస్తూ రావణ బ్రహ్మ విరచితమైన శివతాండవ స్తోత్రాన్ని విని హృదయంలో ఆనంద తాండవం చేద్దామా? ఇప్పుడు మనం సరస్వతి నవరత్నమాల హారతి విందాం. ప్రముఖ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు సరస్వతి పుష్కరాల కోసం అద్భుతమైన ఈ సరస్వతి నవరత్నమాల హారతిని రచించారు. దీనికి ప్రముఖ సంగీత విద్వాంసుడు కళారత్న నాగరాజు తాళూరి గారు స్వరపరిచిన మనసుకు శ్రీ జొన్నవిత్తుల గారు అందించిన గీతం సరస్వతీ నదికి పుష్కర శుభ సందర్భంగా అందించనున్న పవిత్ర హారతికి నేపథ్యంగా ఉపయోగించనున్నారు. మొత్తం 9 హారతులు. అవి ఓంకార హారతి, నాగహారతి, పంచహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నందిహారతి, సింహహారతి, కుంభహారతి, నక్షత్రహారతి. వాటి ఫలశ్రుతులతో అందంగా సాగిన కూర్పు 12 రోజులు ప్రతిరోజు సరస్వతీ నదికి అందించే నవహారతులకు నేపథ్యంగా వినిపించనుంది. ఆ కమనీయ రమణీయ గీతాన్ని వినేద్దామా? नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेव
జలతరంగిణి జతులు కలహంసలయగతులు పితరులకు సద్గతులు వేపులకు సన్నుతులు తీర్థాన క్షేత్రాన దేవతల కారతులు పుష్కరునికి సరస్వతికి జలముతులు సర్వజన సమ్మోహనేత్ర సర్వజన సమ్మోహనేత్ర తులసి తులసి బలోకలి తులు హారతులు 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 ఓంకార హారతి పాపాలు పోగొట్టి దీపంగా నిలబెట్టి కాపాడుతుంది. కారణాద స్వరూపుడై ఆద్యుడై సకల లోకాలను రక్షించు శివునికి పురుషార్థ సిద్ధిని కలిగించు మోక్షునికి మనసార ఓంకార హారతి పోగొట్టి దీపముగా నిలబెట్టి కాపాడు ఓంకార హారతి ఓంకార హారతి సమర్పయామి. నాగహారతి సర్పదోషం పోగొట్టి సంతానాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. నాగరాజార్చిత యోగ యోగీశునికి నరక బాధలు బాపు యమకోణనాథునికి సరిదారి నడిపించు కాళేశ్వరునికి నాగరంజిత నాగహారతిది సర్వదోషము బాపి సంతానమును కూర్చి ఆరోగ్యమును నాగహారతిది నాగహారతి సమర్పయామి.
మనశ్శాంతిని ఇస్తుంది. ధర్మబుద్ధిని, కీర్తిని, భక్తిని, శక్తిని, విద్యా వినయాలను ఇస్తుంది. ధైర్య సాహసాన్ని, నాయకత్వాన్ని, విజయాన్ని ఇస్తుంది. పుష్టిని చేకూర్చి కోటి శుభాలను అందిస్తుంది. వృద్ధి చేయుదు జటికి
సరస్వతి నదికి హారతులివి. ఆ నదీమ తల్లికి హారతులు ఇచ్చుకున్నాం. ఇప్పుడు వీణానాద కల్పవల్లి తల్లి సరస్వతికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ సరస్వతి ఘాట్ను నిర్మించడం, సరస్వతి మూర్తిని యావత్ ప్రపంచానికి జ్ఞానకాంతులు పంచేలా ఇక్కడ ప్రతిష్టాపన చేయటం ఒక మహత్తర సన్నివేశం. ఈ సందర్భంలో బ్రాహ్మణోత్తములు ఈ తల్లి దగ్గర హారతిని అందిస్తారు. మనం అందరం ఆ హారతిని ఉన్న చోటు నుంచి కళ్ళకు అద్దుకుందాం. काशी पंडित जी आप भी मंच पर आइए, ये माँ जी के पास आरती के लिए। शरणं करवाणि शर्मदन्ति शरणं वाणि सदाचरोपजीव्य करुणा